హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి భార్గవ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. రనౌ 7th మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన నెక్స్ట్ డేనే భార్గవ్ బర్త్డే. సో మేమైతే మంచిగా షాపింగ్ అదంతా చేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అవుతుంది. సరే ఒకేసారి కేక్ కట్ చేపించి పడుకుందామా అని చెప్పి వెయిట్ చేస్తుండే. హ్యాపీ బర్త్డే భార్గవ్. సో భార్గవ్ బర్త్డేకి విష్ చేసి కేక్ ముందు పెట్టుకొని కూర్చుందాం. తేజ రాలేదన్నమాట ఇంకా. సో తేజ కోసం వెయిటింగ్. అదే నిన్నేమో చిన్నోడు బర్త్డే కోసం మా మామ కోసం వెయిట్ చేసి సుస్థ అయిపోయి పడుకుందాం. ఇవాళ తేజ కోసం సుస్థ అయిపోయి పడుకొని రేపు కేక్ కట్ చేస్తామేమో. యాక్చువల్లీ ఈ కేక్ నిన్న రన్నవ్ బర్త్డే కోసం అని చెప్పి తెప్పించా. కస్టమైజేషన్ పాసిబుల్ అవ్వలేదని చెప్పా కదా 7th మంత్ బర్త్డేకి. సో అందుకని చెప్పి టెంపరీగా ఏదో ఒక కేక్ కట్ చేద్దాం అన్నట్లు తెప్పించా. నిన్న అసలు వాటర్ మిలన్ కేకే కట్ చేయలేదు అని చెప్పి అది అట్లే ఫ్రిడ్జ్లోనే ఉంచేసాం. మార్నింగ్ కట్ చేసాం వాటర్ మిలన్ కేక్ కూడా. ఇంకా సర్లే మళ్ళీ ఈ కేక్ కూడా కట్ చేసేది ఎలా అని చెప్పి ఉంచాను. భార్గవ్ బర్త్డేకి అవుతుంది అని చెప్పి కొంచెం సేవింగ్ కృష్ణా రోడ్ అయిపోయాం మేము. బేసిక్గా నీకు కేక్ వేస్ట్ ఎందుకు, నా కొడుకు కోసం తెప్పించా కదా అని చేసా. మా అత్త ఒక స్లీప్ వేసి వచ్చింది. ఎప్పుడు దిస్ ఈస్ హాజల్నట్ చాక్లెట్ కేక్. యమ్మీ ఉంటుంది ఇది. చూడటానికే చాలా టెంప్టింగ్ ఉంది. భార్గవ్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తాడా అని చూస్తున్నా. భార్గవ్ ఎత్తి దీంట్లో ఏమున్నాయో. ఈ సైడ్ ఎవరు 2 ఇచ్చారు, నాకు తెలిసి నైఫ్ ఇవి అనుకుంటా. వావ్, మాక్రాన్స్ ఇచ్చారు. అండ్ సెలబ్రేషన్ ఎసెన్షియల్స్. మంచిగా ఒక కత్తి, క్యాండిల్ అండ్ మ్యాచ్ బాక్సా. వావ్, మ్యాచ్ బాక్స్ కూడా ఇస్తారా. బ్లూ కలర్ మ్యాచ్ స్టిక్స్ స్టైల్. సో ఇది వచ్చేసి హార్లీస్ ఫైన్ బేకింగ్ ఏదో బేకరీ నేమ్. ఫైన్ బేకింగ్. నేను ఇంతకుముందు చిన్న మినీ కేక్స్, అసార్టెడ్ కేక్స్ మినీ బాక్స్ ఒకటి తెప్పించుకున్నా. బాగుండే అనమాట ఈ ఫ్లేవర్, అందుకని మళ్ళీ ఇదే తెప్పించాను. ప్యాకింగ్ అది చాలా బాగా ఇచ్చాడు యాక్చువల్లీ. అక్కడ షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చాము. భార్గవ్ అండ్ తేజ బుడ్డోడు షాపింగ్ చేశారు. సో ఏమేమి తెచ్చామో కేక్ కటింగ్ అయ్యాక చూపిస్తా. మమ్మీ అండ్ నాయనమ్మ అయితే బర్త్డేస్ అప్పుడు, యానివర్సరీస్ అప్పుడు ఎక్కడ మిస్ అయిపోతామా అని చెప్పి ఎగ్జాక్ట్గా 12కి అలారం పెట్టుకొని మరీ లేచి విష్ చేస్తారనమాట. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు కొంచెం ఎర్లీ పడుకుంటారు, 10-11 కల్లా అట్లా పడుకుంటారు. కాకపోతే మిస్ అవ్వకూడదు అని చెప్పి ఎగ్జాక్ట్ ఆ టైంకి లేచి వీడియో కాల్ చేసి ఆ సెలబ్రేషన్స్లో మేము ఉందామని చెప్పి ఆ వీడియో కాల్లో మా కేక్ కటింగ్ అంతా ఎండ్ అయ్యేదాకా ఉంటారనమాట. మమ్మీ వాళ్ళతో అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు తేజ వచ్చాడనమాట. సో ఇంకా అట్లా కేక్ కట్ చేసి భార్గవ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసాము. నేనైతే ఎవ్రీ ఇయర్ భార్గవ్ కి ఏదో ఒక గిఫ్ట్ ఇస్తా అనమాట, బర్త్డేకి అండ్ యానివర్సరీకి. కాకపోతే ఈసారి బర్త్డేకి నేను ఏం గిఫ్ట్ ఇవ్వలేదు. సో నేను ఆలోచిస్తుండే ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి. ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చిన వాచ్, షూస్, బట్టలు ఇవే ఉంటాయి. అబ్బాయిలకి ఏం గిఫ్ట్స్ ఉంటాయి చెప్పండి ఆప్షన్స్. మీకు ఎవరికన్నా తెలిస్తే కమెంట్స్లో కమెంట్ చేసి అయితే చెప్పండి, ఏమన్నా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా బాయ్స్కి గిఫ్ట్స్ ఇవ్వటానికి ఉంటాయేమో అని. ఎలాగో ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఇవన్నీ ఇస్తూనే ఉన్నాయి, ఏమన్నా కొత్తగా ఆలోచిద్దాం అని చెప్పి ఆలోచించే లోపల భార్గవ్ బర్త్డే కూడా అయిపోయింది. సో అట్లే నాకు ఇంకేం ఇవ్వాలో అర్థం కాక భార్గవ్కి ఆప్షన్ ఇచ్చా అనమాట. సో నీకు ఏది కావాలంటే అది తీసుకో ఈ బడ్జెట్లో అని చెప్పి షాపింగ్కి వెళ్ళినప్పుడు చెప్పాను. కాకపోతే భార్గవ్ వాజ్ లైక్ నాకేం వద్దు అనుకుంటా ఏం తీసుకోకుండానే వచ్చేసాడు. కావాలంటే తర్వాత తీసుకుంటాను, రేపు వద్దాం మళ్ళీ షాపింగ్కి, ఇప్పుడు ఓపిక లేదు అని చెప్పి. బట్ నాకైతే నమ్మకం లేదనమాట. బర్త్డే రోజు గిఫ్ట్ ఇస్తేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తర్వాత అంతా ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. కేక్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. కాకపోతే షాపింగ్కి వెళ్ళామని చెప్పా కదా, ఫుల్గా తినేసి వచ్చాం బిర్యానీ. సో ఇంకా ఓపిక లేదు తినేంత కూడా. నిజం చెప్పాలంటే నిద్ర వస్తుంది ఇప్పుడు. బేసిక్గా ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తాము. కేక్ రేపు మార్నింగ్ తిందాం. బేసిక్గా కొంచెం తిని వదిలేసాం మంచిగా. అది ఈ కేక్ ఎట్లా అంటే చాక్లెట్ కేక్స్ కొంచెం మెల్ట్ చేసుకొని ఓవెన్లో 30 seconds అట్లా పెట్టుకొని మెల్ట్ అయ్యి తింటే సూపర్ ఉంటాయి అన్నమాట. బాగుంది యాక్చువల్లీ చాలా.
బర్త్డే కేక్ భార్గవే అన్ప్యాక్ చేసుకొని భార్గవే మళ్ళీ తిరిగి ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాడు. ఆ ప్యాకింగ్ అయితే అంత బాగా వచ్చింది, చాలా బాగుంది అనమాట ప్యాకింగ్ కానీ క్వాలిటీ కానీ. ఎవరైనా బెంగళూరులో, నాకు తెలియదు బ్రాంచెస్ ఉన్నాయో లేదో, బెంగళూరులో ఉంటే మాత్రం ఈ కేక్స్ అయితే ట్రై చేయండి, బాగున్నాయి. హ్యార్లీస్ ఫైన్ బేకింగ్. సో షాపింగ్ వచ్చేసి లైఫ్ స్టైల్, మఫ్తీ, ఇంకెక్కడ బాయ్స్ షాపింగ్ అని ఉండే. యాక్చువల్లీ నాకెందుకు అసలు కలెక్షన్ నచ్చలేదు, దివాళీ సీజన్ ఫెస్టివల్ సీజన్, కాకపోతే స్టాక్ అస్సలు లేదన్నమాట, చాలా తక్కువ స్టాక్. జాక్ అండ్ జోన్స్ పెట్టచ్చు, మళ్ళీ నువ్వే ముడుచుకోవాలి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో షర్ట్, లైక్ ఇది ఏం గ్రీన్ అంటే పాచి గ్రీన్ అంటారా, ఐ డోంట్ నో. సీలియో నుంచి భార్గవ్ షర్ట్. ఇదేంటిది తేజానా? ఇన్ని బ్లాక్లు ఉన్నా సరిపోవు తేజ. సో ఇదొక టీ షర్ట్ తేజాదంట ఇది. సీమ బుజ్జిగడిది లైఫ్ స్టైల్లోనే. యాక్చువల్లీ లైఫ్ స్టైల్లో కిడ్స్ వేర్ చాలా తక్కువ కలెక్షన్ ఉందన్నమాట, అంటే 6 to 12 months వాళ్ళకి. నాకు వెస్ట్ సైడ్లో కలెక్షన్ బాగా నచ్చింది పిల్లలది, లైఫ్ స్టైల్లో చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో ఇది కూడా షర్ట్, మా బుజ్జిగాడు షర్ట్లు వేసుకొని స్టైల్ మెయింటైన్ చేస్తాను, పెద్దోడు ఎక్కడ. అండ్ ఇది జీన్స్ తేజాది. వీళ్ళేదో బ్యాగ్ తీసుకున్నారంట, ఇవి స్టోర్ కీస్, కార్ కీస్ అన్నీ వేయటానికి ఒక బ్యాగ్ లైఫ్ స్టైల్లోనే తీసుకున్నారు బేసిక్గా. అండ్ హియర్ ఈజ్ వైట్ షర్ట్. ఇది యాక్చువల్లీ నేను భార్గవ్ని తీసుకోమన్నా, భార్గవ్కి నో, తేజ తీసుకున్నాడు. ఈ పెప్పి జీన్స్ది, పెప్పి జీన్సేనా వాట్ యూ కాల్, పెప్పి జీన్స్ షర్ట్, జీన్ షర్ట్ అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ టీ షర్ట్ ఫ్రమ్ జాక్ అండ్ జోన్స్, బ్లాక్ కలర్. మా బుజ్జిగాడి మాత్రం ఓపెన్ చేసి చూపిస్తా. ప్యాంట్ ఏది, ఇక్కడ షర్ట్ ఉండాలి, దీనికి మ్యాచింగ్ సెట్ అనమాట ఇట్లా, ఈ షర్ట్కి ప్యాంట్. ఇది జీన్స్, యాక్చువల్లీ బ్లాక్కి మ్యాచ్ అయ్యే టీ షర్ట్స్ అవి నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను, కాకపోతే జీన్స్ టైట్ అయిపోయింది వాడి దగ్గర ఉన్నది, అందుకని ఒక జీన్స్ అయితే తీసుకున్నా. సో ఇవి లైఫ్ స్టైల్లో షాప్ చేసింది. ఇదేంటిది క్యాలెండర్, డాడీ నాకేం తెలుసు, లేఅవుట్ ప్లాన్ క్యాలెండర్ ఏమో వాళ్ళు ఏమో ఇచ్చారేమో, లేఅవుట్ ప్లాన్. ఓకే. సో మఫ్తీలో యాక్చువల్లీ ఇంత మంచి కలెక్షన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ర్యాండమ్గా వెళ్ళాం మఫ్తీకి, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట. సో ఈ షర్ట్ చాలా అంటే చాలా బాగుంది. సీరియస్ గైస్, ఇది మెటీరియల్ కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, అంటే పట్టు ఫ్యాబ్రిక్ లాగా. సో వేసుకుంటే చాలా బాగుందన్నమాట. సో లైక్ పార్టీ వేర్కి వాటికి బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి వైట్ టీ షర్ట్. అండ్ హియర్ ఈజ్ వన్ మోర్ షర్ట్ గైస్, భార్గవ్ ఇది అబ్స్ట్రాక్ట్ డిజైన్ లాగా వచ్చిందనమాట, వేసుకుంటే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి దిస్ బ్రౌన్ కలర్ షర్ట్ అనమాట, ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ. అండ్ మఫ్తీలోనే ఈ ప్యాంట్ తీసుకున్నాడు క్రీమ్ కలర్ది. సో ఇది ఒక సెట్ లాగా ఉంటుంది అని చెప్పి, మ్యాచ్ లాగా. సో ఇంకా ప్యాంట్స్ ఎక్కువ తీసుకోవాలి, బికాస్ ప్యాంట్స్ చాలా ఉన్నాయి భార్గవ్ దగ్గర అని చెప్పి ఓన్లీ షర్ట్స్ వరకు తీసుకున్నాడు. ఈసారి కలెక్షన్ ఏం నచ్చలేదు, అందుకని షాపింగ్ కూడా ఎక్కువ ఏం చేయలేదన్నమాట. సో ఈ ఒక్క ప్యాంట్ తేజ తీసుకున్నాడు బేసిక్గా. సార్ వాడు తీసుకున్నాడు జాకెట్. బర్త్డే అవర్ది జాకెట్ ఎవరు తీసుకున్నాడు మమ్మ? తేజ తీసుకున్నాడంట. అదే కదా ఊరికే తీసుకొని పెడతాడు, అది బాగుంది. సో తేజ తీసుకున్నాడంటే జాకెట్ 3 బ్రౌన్లు. హోమ్ సెంటర్కి ఏం పని లేకుండా వెళ్ళి ఏవేవో తీసుకోవాలనిపిస్తుంది హోమ్ సెంటర్కి వెళ్తే, కాకపోతే ఏం తీసుకొని సిరామిక్ కడాయి అంట, బుడ్డోడికి ఫుడ్ చేసుకుంటానికి బాగుంటుంది. ఇంట్లో ఉన్న కడాయిలన్నీ పెద్దగా అయిపోయాయంట.
అందుకని చెప్పి బుడ్డోడి ఫుడ్కి బాగుంటుంది, చిన్నగా క్యూట్గా అని చెప్పి తీసుకున్నాం. కాకపోతే మంచిగా మా అత్త తీసుకెళ్ళి క్రాకరీ యూనిట్లో పెట్టి పూజ చేస్తుంది. నెక్స్ట్ తేజ పిల్లలు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది. చిక్కు బేబీ నాకు పంపిలేదు చూడండి, వాళ్ళు ముగ్గురు షాపింగ్ చేసుకున్నారు కదా. బుడ్డోడు సెలెక్ట్ చేసుకొని కొనుక్కున్నాడు ఈ టాయ్ టీతర్. మంచిగా రెడ్ కలర్లో ఉండేసరికి అట్రాక్టివ్గా ఉంది. షాప్లోనే తీసేదా కూరుకోలేదు, డైరెక్ట్గా ఇట్లా నోట్లో పెట్టుకుంటున్నాడు. దీన్ని ఆ కలర్ అట్రాక్ట్ అయ్యని చెప్పి తీసి ఇచ్చేసారనమాట. సో ఆల్రెడీ ఓపెన్ చేస్తారు. ఇది చీకు బ్రాండ్. ఇది ఒక కోట్ లాగా తీసుకున్నారు. యాక్చువల్లీ 6 to 9 months తీసుకుంటా అన్నారు, కానీ నేనే పెద్ద సైజ్ తీపిచ్చాను అనమాట. ఎందుకంటే 6 to 9 monthsవి ఈ స్వెట్ షర్ట్స్ జాకెట్స్ లాగా చాలా ఉన్నాయి. సో మళ్ళీ అన్నీ ఒకేసారి టైట్ అయిపోతాయని చెప్పి కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ఎంత మందం ఉందో, ఊపిరి కూడా అర్థపడికేస్తే. సో పక్కన పెడితే నెక్స్ట్ ఇది కూడా టీతర్సే అనుకుంటా. మంచిగా ట్రైన్ లాగా లింక్స్ లాగా ఉన్నాయి, ట్రైన్ ఫామ్ చేయొచ్చాము దీంతో. మరి బుడ్డోడే సెలెక్ట్ చేసుకున్నాడు అవి, ఏది కావాలి నన్ను అంటే అట్లా పట్టుకున్నాడు. అండ్ మినీసోలో క్యూట్ థింగ్స్ అన్నీ షాపింగ్ చేసామన్నమాట. ఇది రూమ్ ఫ్రెషనర్, వాష్రూమ్ ఫ్రెషనరా, వాష్రూమ్ ఫ్రెషనర్లు ఇవన్నీ తేజావే ఉంటాయి. సెంట్లు, సో పర్ఫ్యూమ్స్ ఊరికే అక్కడ ఏదో టైంపాస్కి కనిపిస్తే తీసుకుందాం. సో మాకు అసలు అక్కడ ఫ్రేగ్రెన్స్ కూడా అర్థం కాలేదన్నమాట. మా అత్త ఒకటి నేను ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసి చూడాలి ఏది ఎట్లా స్మెల్ వస్తుంది. సీరియస్ గాయ్స్, టంగ్ క్లీనర్ అండ్ లిప్ స్క్రబ్, కిస్సీ లిప్ స్క్రబ్ అంట. అవి ఎట్లుంటాయో తెలీదు, తీసుకున్నాం ఊరికే టైంపాస్కి. అండ్ మెయిన్ థింగ్, లైక్ మేము షాపింగ్ చేసిన దాంట్లో ఇవాళ మోస్ట్ యూస్ఫుల్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట ఇది. సో బుడ్డోడిది షూస్, ఎరిటో అంట బ్రాండ్. సో నాకైతే ఇప్పటిదాకా పిల్లల బ్రాండ్లు ఇవంతా ఐడియా లేదు, బికాజ్ నాకు ఫస్ట్ కిడ్డే కదా. ఓన్లీ కిడ్స్ షూసే మ్యానుఫ్యాక్చర్ చేస్తారంట వీళ్ళు. 1 year వారంటీ ఇచ్చారు షూస్ మీద. చిన్ని థ్రెడ్ వచ్చినా కూడా దే ఎక్స్చేంజ్ అంట. దీని స్పెషల్ ఉంది, చూపిస్తాం. ఆ ఓళ్ళు వేలు పెడితే అవతలకి వస్తుంది, పైన లాక్తి కదా. మరి నేను అదే కదా తీయడానికి వెళ్ళింది, హోల్లో వేలు పెడితే వస్తుంది అన్నో. టు ఫిట్ ఇన్ ప్రైస్ యూఆర్ లైక్ సీ దిస్ షూస్ గైస్. ఈ షూస్ కూడా నేను ఒక సైజ్ పెద్దగానే తీసుకున్నాను అనమాట, బికాజ్ వాడు ఇంకా నడవట్లేదు కదా, నడిచినప్పుడు యూజ్ అవుతాయి. ఇప్పుడైతే షూస్ అవేమి వేయట్లేదని చెప్పి. సో ఇంత క్యూట్ ఉన్నాయి కదా. దీంట్లో మంచి ఫంకీ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. బ్లూ, నియాన్ కలర్స్ ఇదంతా. ఇది బ్లాక్ అండ్ నియాన్ బాగుంది కదా, అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అన్నట్లు ఇది తీసుకున్నా. ఈ షూ స్పెషల్ ఏంటంటే పిల్లలకి కాలు సైజ్ పెరిగే కొద్దీ షూ సైజ్ పెరుగుతుందంట. ఇవి ఉన్నాయి కదా, ఇవి ఇట్లా వెళ్ళి ఎక్స్పాండ్ అవుతుందంట షూ. సో నాకు 2 sizes వరకు పెరుగుతుంది షూ సైజు. అంటే 2 months వరకు 3 sizes, ఓకే 3 sizes వరకు ఎక్స్పాండ్ అవుతుందంట షూ. సో నాకు తెలిసి 1 year to 1.5 year వరకు వస్తుంది ఈ షూ అన్నారు. కాకపోతే అట్లీస్ట్ 1 year వరకు అయితే గ్యారంటీ ఇచ్చారనమాట వాళ్ళు. చిన్ని థ్రెడ్ బయటకు వచ్చినా కూడా 1 year రిప్లేస్మెంట్ ఇస్తారంట. ఇది ప్రైజింగ్ కూడా షూస్వి కలర్ మీద ప్రైజింగ్ అంట. లైక్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయని చెప్పా కదా, ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రైస్ అంట. 2500 నుంచి స్టార్ట్. సో దిస్ ఈజ్ హైయెస్ట్ ప్రైస్. ఇదే టాప్ సెల్లింగ్ టాప్ కలర్ అంట. మరి నేను ర్యాండమ్గా పిక్ చేసుకున్నా కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇదే హైయెస్ట్ ప్రైస్ అన్నిటి మీద. సో ఇదైతే బాగుంది యాక్చువల్లీ. షూస్ క్వాలిటీ కూడా ఎక్కడ వాళ్ళకి గుచ్చుకోవటం కానీ ఏమి ఉండదు అనమాట. మంచిగా ఇక్కడ వాళ్ళకి మంచి కుషన్ ఇచ్చారు బ్యాక్ సైడ్. అప్ టు 12 years ఉన్నట్టున్నాయి ఈ షూస్ పిల్లలకి. ఇంకా చిన్న సైజు ఉన్నాయి యాక్చువల్లీ. 4 months నుంచి స్టార్ట్ అయింది లెగ్ సైజ్. కాకపోతే 4 months బేబీస్ నడవరు, ఊరికే షోకి వేస్తాం అంతే అనమాట. కాకపోతే కొంచెం నడిసే స్టేజ్ నుంచి బెటర్ కదా, ఇంకొక 1-2 months అయితే యూజ్ అవుతాయి బుడ్డోడికి కూడా అన్నట్లు ఒక సైజ్ పెద్దగానే తీసుకున్నా నేను. ఐ లవ్ దిస్ షూస్. భార్గవ్ వాళ్ళ షాపింగ్ కన్నా కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ నాకు ఇవ్వాలి. చాలా స్ట్రాంగ్ ఉన్నాయి.
సో దట్స్ ఇట్ గైస్, మేము చేసిన షాపింగ్ అయితే అది. ఇంకా రేపు డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి, రేపు ఏం చేస్తామేంటో చూపిస్తాం, మళ్ళీ ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తా రేపు మార్నింగ్. రేపైతే భార్గవ్కి ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది, ఒక చిన్ని పార్టీ ఉంది సర్ప్రైజ్తో పాటు. సో ఆ వ్లాగ్ అయితే మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తా. హే గాయస్, మార్నింగ్ లేచి ఇంక అందరం కలిసి బయటికి వెళ్తున్నాం అనమాట. భార్గవ్కి ఒక చిన్ని సర్ప్రైజ్ అన్నా కదా. సో ఆ సర్ప్రైజ్ ఏం లేదండి, భార్గవ్కి ఆల్రెడీ తెలుసు. మీకు సర్ప్రైజ్ అని చెప్తా, ఎందుకంటే వీడియో చూడండి మిస్ అవ్వకుండా, ఎక్కడికి వెళ్తున్నామో ఏంటో తెలుస్తుంది. భార్గవ్కి బర్త్డే స్పెషల్ ఒక ట్రీట్ ఇవ్వబోతున్నాం అనమాట మేము. ఒక గిఫ్ట్ బై ఎవరు కాదు, డబ్బులు కట్టుకుని భార్గవే. కాకపోతే మేము వెనక తోకల్లాగా వెళ్ళి ఊరికే డెలివరీకి వెళ్తున్నాం అంటే. గిఫ్ట్ బై తేజ అంట. తేజనే డౌన్ పేమెంట్ ఈఎంఐలు అన్నీ కట్టినాయి. డౌన్ పేమెంట్ ఈఎంఐ సర్ప్రైజ్ అని మళ్ళీ అన్ని ఆడే పోతాం. సర్ప్రైజ్ ఏముంది, అంతా ఓపెన్. ఇప్పుడు ఎలాగో ఫ్యూ సెకండ్స్ చూస్తే తెలిసిపోయింది కదా. మీ అందరికి తెలుసు కదా, రన్నవ్ ఎంత హైపర్ యాక్టివ్ ఉంటాడో. విడిగా ఇంట్లో కూడా ఒక్క నిమిషం కూడా అట్లా కూర్చొని ఒక దగ్గర అయితే ఉండడు. కార్లో కూడా అట్లే అటు ఇటు తిరగాలి, లేకపోతే ఏదో పీకేయాలని చెప్పి చూస్తాడు. కార్ ఉండేదే ఇంత క్లోజ్డ్ సర్ఫేస్ కదా వాడికి, ఎక్కడికి దూకటానికి లేక కొంచెంసేపు తిక్క తిక్క చేస్తాడనమాట. కొంచెంసేపు వాళ్ళ తాత దగ్గర, కొంచెంసేపు నా దగ్గర, కొంచెంసేపు వాళ్ళ నాయనమ్మ, డాడీ, వాళ్ళ బాబాయ్ డ్రైవింగ్ సీట్లో అన్నీ కవర్ చేసుకొని వస్తాడనమాట ఒక రౌండ్. ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో చాలా ట్రాఫిక్ ఉంది ఇవాళ, అది కాక ఆడ్ టైంలో వచ్చాము మేము. ట్రాఫిక్లో స్టక్ అయ్యి చాలా అంటే చాలా సేపు పట్టింది, ఆల్మోస్ట్ 2 hours జర్నీయే పట్టింది ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి. అండ్ నేను ఎక్కడికి వచ్చానో చెప్పలేదు కదా, ఫోర్స్ షోరూమ్కి అయితే వచ్చాను. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే టీటీ తీసుకున్నాము. సో 2 టీటీలు డెలివరీ ఉంది, కాకపోతే ఇంకా 2 days డిలే ఉంది. భార్గవ్ బర్త్డే అని చెప్పి ఒక టీటీ అన్న కొంచెం ముందే ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఇవాళ ఒక టీటీ డెలివరీ అయితే ఇస్తామన్నారు. ఒకటి భార్గవ్ అండ్ ఒకటి తేజ తీసుకుంటున్నారు అనమాట. టీటీ అంటే తెలుసు కదా మీ అందరికి, టెంపో ట్రావెలర్. తెలియని వాళ్ళు అడుగుతారు టీటీ ఎందుకండి, టీటీ తీసుకొని ఏం చేస్తారు అని చెప్పి. మేము పర్సనల్ యూస్ కి కాదండి, బిజినెస్ పర్పస్ కే. జిఎల్ఎన్ రోడ్ లైన్స్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, ట్రావెల్ ఏజెన్సీ. ఎవరికైనా టీటీ ఫెసిలిటీ లేకపోతే క్యాబ్ ఫెసిలిటీ కావాలి అంటే వి ప్రొవైడ్ అనమాట. మెయిన్ వచ్చేసి కార్పొరేట్ ఫ్లీట్స్ మనవి. సో ఐటీ కంపెనీస్ కి క్యాబ్ సర్వీస్ అది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పటిదాకా అయితే క్యాబ్ ఫెసిలిటీ ఒక్కటే అవైలబుల్ ఉంది మనకి. సో ఇప్పటి నుంచి అయితే బస్ సెగ్మెంట్ లోకి దిగుదాం, అది కూడా స్టార్ట్ చేద్దాం అన్నట్లు స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ టీటీ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టే తీసుకుంటున్నాం అనమాట. సో ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్దాం బిజినెస్ ని ఇంకా ఇంకా అని చెప్పి. ఈ టీటీ కూడా ఫస్ట్ టీటీ కాబట్టి ఫ్యామిలీ అందరం కూడా ఇట్లా సెంటిమెంట్ లాగా వచ్చి డెలివరీ తీసుకుంటున్నాము. సో ఇంకో 2 days తర్వాత మళ్ళీ ఇంకొక టీటీ డెలివరీ ఉంది. కాకపోతే ఫస్ట్ దానికి వచ్చే ఎక్సైట్మెంట్, ఆ క్రేజ్ మళ్ళీ వచ్చే వాటికి ఉండదు. ఎవరికైనా అంతే, ఫస్ట్ టైం కార్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది మన ఫస్ట్ కార్ అన్నట్లు. మళ్ళీ ఇంకొక కార్ అట్లా తీసుకుంటూ వెళ్తుంటే దట్స్ ఓకే, ఇంకొక కార్ అంతే కదా అన్నట్లు ఉంటుంది. సో మేము కూడా ఫస్ట్ కాబట్టి భార్గవ్, తేజ కానివ్వండి, మేమందరం కూడా ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాం అనమాట.
ఎక్కు ఎక్కు నువ్వే వాడిని ఎక్కించు ఫస్ట్. అమ్మా రన్నం ఎక్కేశాడు, రన్నం ఎక్కేశాడు. ఎక్కుతాం ఎక్కుతాం, జాగ్రత్త. చీర చీర. గైస్ నేనైతే ఇప్పటిదాకా టీటీ ఎక్కలేదు, నాకైతే గుర్తు కూడా లేదు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా టీటీ ఎక్కాను, దాంట్లో ఎక్కడికన్నా వెళ్ళాను అని కూడా. సో ఫస్ట్ టైమే అనమాట నాకు కూడా. ఏసీ అదంతా కూడా ఉంది ఇన్బిల్ట్. బేసిక్ గా ఒక మినీ బస్ లాగే ఉందన్నమాట. సీట్స్ కి పుష్ బ్యాక్ ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. ఎక్కడికన్నా లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి ఫ్యామిలీ అందరూ అనుకుంటే దిస్ ఇస్ బెస్ట్ ఆప్షన్. సో అందరికి తెలిసే ఉంటది, నాకు తెలియదు కాబట్టి నేను ఇప్పుడు చూసి ఎగ్జైట్ అయ్యి చెప్తున్నా గైస్. మేము వచ్చిన కార్లో అయితే మామ అర్జెంటుగా మీటింగ్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయారనమాట. సో మేము ఇంక అందరం కలిసి టీటీలోనే ఇంటికి వెళ్దామని చెప్పి టీటీ ఎక్కి కూర్చున్నాం. అండ్ డ్రైవింగ్ సీట్ వచ్చేసి తేజ కబ్జా చేస్తాడు గైస్. బస్సు, లారీ, కారు ఏదన్నా అవ్వనివ్వండి, డ్రైవింగ్ మాత్రం తేజనే చేసేది మా ఇంట్లో. ఫైనలీ ఎండెడ్ అప్ ఇన్ టీటీ. ఫార్చునర్లో నుంచి టీటీకి వచ్చేసాం అనమాట. సో మామకి అర్జెంటుగా మీటింగ్ ఉండి క్యాబ్ బుక్ అయిపోయి సార్ కార్ తీసుకొని వెళ్ళిపోయారు. సరే అని చెప్పి మేము టీటీలో వచ్చేసినాం. సో ఫస్ట్ అయితే డీజిల్ కొట్టించుకోవాలి, వాళ్ళే కూపన్ ఇచ్చారంట 10 లీటర్స్ది. సో అదైతే కొట్టించుకోవడానికి వచ్చాం. డీజిల్ డీజిల్ డీజిల్. ఇంత మునికి ఇంత పెద్ద గాడి మెయింటైన్ చేస్తుంది. అయ్యా ఈయన ఒకటి చాలు. ఇంత మునికి ఇంత పెద్ద గాడి తోలుతుంది. నీరజ్ అయితే ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అరుస్తూనే ఉన్నాడనమాట. వచ్చేపోయే వాళ్ళందరినీ బెంగళూరు బెంగళూరు బెంగళూరు, కోలార్ 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 అనుకుంటా నిజంగా కండక్టర్లు చేసినట్టే చేశాడు ఆ డోర్ దగ్గర నించొని. నీ బర్త్డే గిఫ్ట్ నీకు నువ్వే కొనుక్కున్న బర్త్డే గిఫ్టా? హ్యాపీ బర్త్డే గైస్ నేను భార్గవే కొనుక్కున్నాడు. నేను బర్త్డే గిఫ్ట్ కండక్టర్ గా బర్త్డే గిఫ్ట్ అంట. అదే మళ్ళీ మళ్ళీ శాలరీ ఇచ్చేయమంటాడు తేజ. మా అప్ప దగ్గరికి వెళ్ళిపోతా, మీరు శాలరీ ఇచ్చేయండి అంటాడు. మా ఇంట్లో అందరికీ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు టర్న్స్ తీసుకొని డ్రైవ్ చేస్తున్నారు చూడండి. భార్గవ్ తేజాన్ని దింపేసి మరీ వెళ్ళి కూర్చున్నాడు, ఇంకొంచెం దూరం నేను డ్రైవ్ చేస్తా అన్నట్లు. ఫస్ట్ అయితే పార్కింగ్ దగ్గరికి వెళ్ళి టీటీని పార్కింగ్ దగ్గర వేసేసి అక్కడ ఒక కార్ తీసుకొని మేము ఫుడ్ తిందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ లంచ్ చేయలేదు, ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అండ్ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇంటికి కీస్ లేవు గైస్ మా దగ్గర. ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయ్యాక గుర్తొచ్చింది, కార్లో పెట్టిందంట అత్తమ్మ. కార్ ఏమో మామ మీటింగ్కి తీసుకొని వెళ్ళిపోయారు. సో మామ వచ్చేదాకా మాకు ఇంటికి నో ఎంట్రీ. సరే ఎలాగో ఫుడ్ కూడా తినలేదు కదా, మీన్వైల్ ఫుడ్ తిందామని చెప్పి ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. మామ అయితే మీటింగ్ నుంచి రావడానికి లేట్ అయిద్ది అన్నారు. సో డ్రైవర్ నుంచి నేను పంపించేస్తాను కీస్, కావాలంటే నేను మళ్ళీ కార్లో వస్తాను అని చెప్పి అన్నారు. సో డ్రైవర్ అయితే కీస్ తీసుకొని వస్తున్నాడు అనమాట క్యాబ్లో. సో డ్రైవర్ వచ్చేదాకా మేము వెయిట్ చేసి ఈలోపు టైం పాస్ చేయాలి అక్కడక్కడే కొంచెం. అండ్ ఇది వచ్చేసి మన పార్కింగ్ ఏరియా అనమాట. జిఎల్ఎన్ రోడ్ లైన్స్కి సంబంధించిన కార్లు అవంతా ఇక్కడే ఉంటాయి. కొన్ని కార్స్ ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయాయి, మిగతావన్నీ రెడీ అవుతున్నాయి అనమాట డ్యూటీకి వెళ్ళడానికి. సో ఇక్కడే టీటీ పార్క్ చేద్దాం, ఇంటి దగ్గర మళ్ళీ ప్లేస్ ఉండదు అక్కడ ఆపటానికి అన్నట్లు మేము ఇక్కడే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి ఏదో ఒక కార్ తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ అది చేద్దాం అనుకుని ప్లాన్ చేసుకుందాం అనమాట. మేము లంచ్ చేసుకొని వచ్చేసరికి ఇంకా ఇంటికి రాలేదన్నమాట. సో కార్ ఇంటి ముందే ఆపుకొని అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం చాలాసేపు. ట్రాఫిక్ ఉండేసరికి వాళ్ళు రావడానికి కూడా లేట్ అయింది. మరి అన్నవ్ అయితే ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఆడుకొని ఉండిపోయాడు అనమాట. అలా టీటీ తీసుకొని మేము 5:30కి అట్లా లంచ్ చేసామన్నమాట. లంచ్ అంటే బ్రేక్ఫాస్ట్ లాగే చేసాం, దోశ ఇడ్లీ అట్లా టిఫిన్ ఐటమ్ తిన్నామన్నమాట. సో లంచ్ లేట్ అయిపోయేసరికి సమ్ అనీజీనెస్ ఐ హ్యావ్ అనమాట. ఏమో బాడీ అంతా ఏమో డిఫరెంట్గా తేడాగా ఉంది. బట్ ఈవినింగ్ బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకుందాం నేను, తేజ, భార్గవ్ కలిసి. సో ఇట్స్ భార్గవ్ బర్త్డే, నేనైతే డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు. సో సరే దట్స్ ఓకే, ఎట్లున్నా వెళ్ళొద్దాము తినకపోయినా అని చెప్పి
ఇప్పుడు బయటికి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకుందాం అనమాట. 9 అయిపోయింది ఆల్రెడీ. బుడ్డోడైతే నిద్రపోయాడు. సో ఇప్పుడైతే వెళ్ళి విల్ హ్యావ్ సమ్ డిన్నర్ అండ్ కమ్ బ్యాక్. సో ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఐ స్టిల్ హ్యావ్ నో ఐడియా అనమాట. సమ్వేర్ నియర్ బై ప్లేసెస్కే వెళ్ళి మంచి ప్లేస్కి వెళ్ళి అయితే వస్తాము. సో విల్ ఎండ్ ఆర్ డే లైక్ దాట్. మేమైతే ఎక్కువ డిస్టెన్స్ అది ట్రావెల్ చేసే ఓపిక లేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇట్లా జర్నీ సరిపోయింది అని చెప్పి. సో ఇంటి దగ్గరలోనే ఒక మంచి రెస్టారెంట్ ఉంది, రేటింగ్ అది బాగుంది, ఇక్కడ ఫుడ్ అది కూడా బాగుంది, అంబియన్స్ బాగుంది అన్నట్లు ఇక్కడికే వచ్చాము. సో నేను తేజ భార్గవ్ అట్లా మంచిగా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. భార్గవ్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా చేసుకున్నాము. If you like my video, do not forget to like, share and subscribe to Sri Vidya Sadda, and do not forget to follow me on Instagram. Bye bye.